పిల్లలకి జ్వరం వస్తేనే తట్టుకోలేము, అలాంటిది చిన్న పాపకి 2 కిడ్నీలు పోయినాయంట. నీ పేరమ్మా? నాగలక్ష్మి. ఎంత చదువుతున్నావు? 4th. స్కూల్కి వెళ్ళిన ఎలా అవుతుంది? చాలా రోజులు అవుతుంది. పాపకి ఏం జరిగిందమ్మా? పాప మొన్నటి దాకా ఆడుకుందండి, స్కూల్కి గట్ట పోయేది, బాగానే ఉండేది. సడన్ గా ఒక 3 days జ్వరం వచ్చి వాంతులు గట్టేస్తే హాస్పిటల్ తీసుకొస్తేనేమో డాక్టర్ గారేమో 2 కిడ్నీలు పోయావమ్మా అన్నారు. ఆడి పాడే పిల్ల కదమ్మా, కిడ్నీ ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అన్నారు. వారానికి 3 సార్లు డయాలసిస్ చేయమన్నారండి. మేము అదే కంటిన్యూ చేస్తున్నామండి. ఇప్పుడు పాపకి ఎంత ఖర్చు పెట్టారండి? మేమైతే 1,70,000, 1,50,000 దాకా వెళ్ళి మేము చేసామండి. ఇప్పుడు కిడ్నీ మారితే ఎంత అవుద్ది అంటున్నారు? కిడ్నీకి మార్చాలంటే ఒక 20 లక్షల దాకా ఉండాలమ్మా. తర్వాత నెలకు వచ్చి 15,000 కానీ 20,000 కానీ మెడిసిన్ అవుతుందమ్మా అని చెప్పారండి. మేమేమో కూలి పని చేసుకునే వాళ్ళమండి. వాళ్ళ ఫాదర్, మా అక్క వాళ్ళ ఆయన లేరు. ఇప్పుడు ఆ పాప తండ్రి ఒక 4 years 5 years చనిపోయారండి. పాప తండ్రి లేరండి. ఇప్పుడు దాకా మేమే చూసామండి. వాళ్ళేదో మా ఇంట్లో ఏదో ఒక గదిలో ఉండు అని చెప్పామండి. మా ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు అంతేని. మీ అక్కళ్ళు మీ ఇంట్లో ఉంటున్నారు? మా ఇంట్లో ఉంటున్నారండి. ఆవిడకి ఇల్లు వాకలేం లేదండి, మా ఇంట్లో ఉంటున్నారు. ఏదో బోతారని చెప్పేసి అనుకుంటే మీ పాపకి ఎంత సీరియస్ అవుతుంది అనుకో. అసలు తండ్రి లేని ఈ బిడ్డకి ఈ ప్రాణం పొయ్యాలంటే దయగలవారు ఎవరైనా ఈ చిన్నారి పాపకి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. సహాయం చేసే మనసున్న ఎవరైనా ఈ పై నెంబర్కి కానీ ఈ కింద అకౌంట్కి కానీ సహాయం చేస్తారని మిమ్మల్ని అర్థిస్తున్నాం.